హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం డిసెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా డిసెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు చూసినట్లయితే దేవేంద్ర ఫడ్నవీస్ స్వాన్ ఇన్ యాజ్ ద మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఫర్ ద థర్డ్ టైం. మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడవసారి మనకి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. రీసెంట్ గా మనకి జార్ఖండ్ మహారాష్ట్రలో అయితే ఎన్నికలు జరిగాయి కదా. నెక్స్ట్ భావేష్ జైన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎండిఎన్ సిఇఓ ఆఫ్ ట్రాన్స్ యూనియన్ సిబిల్. ఓకే, ట్రాన్స్ యూనియన్ సిబిల్ కి సంబంధించి కొత్త ఎండిఎన్ సిఇఓగా భావేష్ జైన్ అయితే నియమితులయ్యారు. జైషా బికమ్ ద యంగెస్ట్ ఐసీసీ చైర్మన్ ఇన్ ద హిస్టరీ. మనకి ఐసీసీ చైర్మన్ గా జైషా అయితే మనకి అపాయింట్ అయ్యారు కదా. ఈయన మనకి చరిత్రలో చూసుకున్నట్లయితే అత్యంత పిన్న వయస్కుడైన ఐసీసీ చైర్మన్ గా అయితే మనకి నిలవడం జరిగింది. ఎంఎస్ ధోని జాయిన్స్ ద యూరో గ్రిప్ టైర్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. యూరో గ్రిప్ టైర్ కంపెనీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా మనకి మహేంద్ర సింగ్ ధోని అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం. నర్స్ మరియా విక్టోరియా జువాన్ ఫ్రమ్ ఫిలిప్పీన్స్ విన్స్ ద ప్రెస్టీజియస్ ఆస్టర్ గార్డియన్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ 2024. ఫిలిప్పీన్స్ కి చెందిన నర్స్ మరియా విక్టోరియా జువాన్ కు ప్రతిష్టాత్మక ఆస్టర్ గార్డియన్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ 2024 అయితే లభించింది. నెక్స్ట్ లిథువేనియా డ్రామా టాక్సిక్ విన్స్ ద గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఫిలిం అట్ 55th IFFI. మనకి లిథువేనియా డ్రామా చిత్రమైన టాక్సిక్ చిత్రానికి సంబంధించి 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పీకాక్ అవార్డు అయితే లభించింది. భారత్ ఫోర్జ్ హానర్ విత్ ద ఐజీబీసీ గ్రీన్ ఛాంపియన్ అవార్డ్. మనకి ఐజీబీసీ గ్రీన్ ఛాంపియన్ అవార్డు అనేది భారత్ ఫోర్జ్ కంపెనీకి అయితే లభించింది. స్కాటిష్ సిక్ ఆర్టిస్ట్ జస్లిన్ కౌర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద టర్నర్ ప్రైజ్ 2024. స్కాటిష్ సిక్ కళాకారునైన జస్లిన్ కౌర్ కు టర్నర్ ప్రైజ్ 2024 అయితే లభించింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. అర్జున్ ఎరగేసి హ్యాస్ బికమ్ ద సెకండ్ ఇండియన్ ఆఫ్టర్ విశ్వనాథన్ ఆనంద్ టు సర్ప్రైజ్ 2800 ELO రేటింగ్ ఇన్ క్లాసికల్ చెస్ ర్యాంకింగ్, 4th గ్లోబల్లీ విత్ ద రేటింగ్ ఆఫ్ 2801. అర్జున్ ఎరగేసి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్ లో 2800 ELO రేటింగ్ ను అధిగమించి 2801 రేటింగ్ తో ప్రపంచవ్యాప్తంగా 4వ ర్యాంక్ ను అధిగమించిన రెండవ భారతీయుడిగా అయితే మనకి అర్జున్ ఎరగేసి అయితే నిలవడం జరిగింది. పవన్ కాంపెల్లి విన్స్ ద బ్రాంజ్ ఇన్ ద ఈ ఫుట్బాల్ అట్ ఏషియన్ ఈ స్పోర్ట్స్ గేమ్స్. ఏషియన్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ లో ఫుట్బాల్ లో పవన్ కాంపెల్లి కాంస్య పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. పివి సింధు అండ్ లక్ష్య సేన్ విన్స్ ద 2024 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. పివి సింధు అలాగే లక్ష్య సేన్ ఇద్దరు కూడా 2024 సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియా విన్స్ ద 5th మెన్స్ హాకీ జూనియర్ ఏషియా కప్ ఆఫ్టర్ డిఫీటింగ్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఓడించిన తర్వాత భారతదేశం 5వ పురుషుల హాకీ జూనియర్ ఏషియా కప్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఈ 5వ పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ విజేత భారత్, రన్నర్ వచ్చేసరికి పాకిస్తాన్. మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద ఖతర్ గ్రాండ్ పిక్స్. ఓకే, ఖతర్ గ్రాండ్ పిక్స్ విజేత మ్యాక్స్ వెర్స్టాపిన్, ఫార్ములా 1 రేస్ మనకి. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియాస్ ఇండిగో ర్యాంక్డ్ అమాంగ్ వరల్డ్ వరస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ సర్వే. భారతదేశానికి చెందిన ఇండిగో ఎయిర్లైన్స్ వచ్చేసరికి మనకి ప్రపంచంలోనే చెత్త ఎయిర్లైన్స్ సర్వేలో మనకి ఇండిగో అయితే నిలవడం జరిగింది. ఇండియా హ్యాస్ ఓవర్టేకెన్ ద యుఎస్ అండ్ కెనడా టు బికమ్ ద టాప్ టార్గెట్ ఫర్ మొబైల్ మాల్వేర్ అటాక్స్. మొబైల్ మాల్వేర్ దాడుల్లో అమెరికా కెనడాను అధిగమించి భారత్ అయితే మనకి అగ్రగామిగా అయితే నిలవడం జరిగింది. అంటే భారత్ లో ఈ మొబైల్ మాల్వేర్ అటాక్స్ అనేవి అయితే మనకి ఎక్కువగా జరుగుతున్నాయి. కేరళ ర్యాంక్స్ అమాంగ్ ద టాప్ స్టేట్స్ ఫర్ ఎంప్లాయబిలిటీ ఇన్ ద ఇండియా. భారతదేశంలో ఉపాధి కల్పనలో కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు చూద్దాం. డాక్టర్ దినేష్ షహరా ఆథర్ లాంచ్ హిస్ బుక్ దలై లామా సీక్రెట్ టు హ్యాపీనెస్. ఓకే, డాక్టర్ దినేష్ షహరా మనకి పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం పేరు దలై లామా సీక్రెట్ టు హ్యాపీనెస్. ఓకే, అనే ఆయన పుస్తకాన్ని అయితే మనకి ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. బ్రిగేడియర్ రాజ్ ముంచాదా ద ఓల్డ్ ఫాక్స్ ఆఫ్ ఇండియన్ స్క్వాష్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 80. భారత్ స్క్వాష్ కి చెందిన ఓల్డ్ ఫాక్స్ గా పిలువబడే బ్రిగేడియర్ రాజ్ ముంచాదా 86 వయసులో అయితే చనిపోయారు. ఆస్ట్రేలియన్ టెన్నిస్ గ్రేట్ నీల్ ఫ్రేజర్ డైస్ అట్ ద ఏజ్ ఆఫ్ 91. ఆస్ట్రేలియన్ టెన్నిస్ ఫేమస్ ప్లేయర్ అయిన నీల్ ఫ్రేజర్ కూడా 91 వయసులో చనిపోయారు.
ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ విజయ్ శంకర్ పాస్డ్ అవే. సిబిఐ మాజీ డైరెక్టర్ గా పనిచేసిన విజయ్ శంకర్ గారు కూడా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ is set to introduce the Banking Laws Amendment Bill 2024 in Lok Sabha on 2nd December. సో మనకి బ్యాంకింగ్ యాక్ట్స్ ఇవన్నీ కూడా ఆర్బీఐ యాక్ట్ ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ అయినాయి కదా. సో కొత్తగా మార్పులు చేస్తూ బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024 అయితే మనకి డిసెంబర్ 2, 2024 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టనున్నారు. September 2nd, the RBI lifted the supervisory restrictions on Navy Finserv. Navy Finserv పైన గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే కొన్ని సూపర్వైజరీ పరిమితులు అయితే విధించిందో వాటిని అయితే డిసెంబర్ 2 నుండి అయితే మనకి ఎత్తివేయడం జరిగింది. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫైన్స్ ద రిలయన్స్ సెక్యూరిటీ 9 lakh ఫర్ రూల్ వైలేషన్స్. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రిలయన్స్ సెక్యూరిటీస్ పైన 9 లక్షల రూపాయల జరిమానాను అయితే మనకి సెబీ విధించడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా మనకి మానిటరీ పాలసీ మీటింగ్ అయితే జరిగింది కదా. దీంట్లో మిగతా రేట్స్ అన్ని కూడా చేంజ్ అయితే చేయలేదు, కానీ సిఆర్ఆర్ మాత్రం మనకి 0.5% అయితే మనకి కట్ చేసి 4.5 to 4% అయితే చేయడం జరిగింది. ఓకే, దీంతో బ్యాంక్స్ దగ్గర మనకి లిక్విడిటీ అయితే పెరుగుతుంది. బ్యాంక్స్ అనేది ప్రతి 100 రూపాయల్లో మనకి 100 రూపాయలు కూడా బిజినెస్ చేయడానికి కుదరదు కదా. మనకి బ్యాంక్ 100 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ సేవింగ్స్ రూపంలో కలెక్ట్ చేసినప్పుడు ఈ 100 రూపాయల్లో మనకి ఒక 4% సిఆర్ఆర్ రూపంలోనూ 18% ఎస్ఎల్ఆర్ రూపంలోనూ పక్కన పెట్టి మిగిలిన అమౌంట్ తో మాత్రమే మనకి బిజినెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో గతంలో ఇది 4.5% ఉండేది, ఇప్పుడు 4% తగ్గించడం జరిగింది కాబట్టి బ్యాంక్స్ దగ్గర కొంచెం లిక్విడిటీ అనేది అయితే ఉండడం ఎక్స్ట్రా అయితే ఉండడం జరుగుతుంది. సో మిగతా యథాతథంగా రిపో రేట్ 6.50, స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ 6.25, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6.75, బ్యాంక్ రేట్ 6.75, సిఆర్ఆర్ 4, ఎస్ఎల్ఆర్ 18%, ఇవన్నీ కామన్ గా ఉన్నాయి. సిఆర్ఆర్ మాత్రం 4.5 to 4% అయితే డిక్రీజ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనేబుల్స్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ టు ఆఫర్ ప్రీ శాంక్షన్స్ క్రెడిట్ వయా యూపీఐ. ఆర్బీఐ మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు యూపీఐ ద్వారా ముందస్తుగా మంజూరు చేయబడిన క్రెడిట్ ఆఫర్ చేయడానికి అయితే మనకి ఆర్బీఐ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే ఆర్బీఐ మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పెద్ద బ్యాంక్స్ లో అన్ని రకాల అధికారాలు అయితే ఉండవు కదా. సో ఇప్పుడు మనకి యూపీఐ ద్వారా క్రెడిట్ అనేది ప్రీ శాంక్షన్ క్రెడిట్ అనేది ఇవ్వడం కోసం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఆర్బీఐ మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. ఎస్బీఐ కార్డ్ సర్ప్రైజెస్ 20 million క్రెడిట్ కార్డ్స్ మైల్ స్టోన్స్. ఎస్బీఐ కార్డ్స్ ఉన్నాయి కదా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకి ఎస్బీఐ కార్డ్స్ లో ఉంటాయి. సో ఇవి మనకి 20 million క్రెడిట్ కార్డుల మైలురాయిని అయితే అధిగమించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోనే డిఫెన్స్ న్యూస్, రక్షణ వార్తలు చూద్దాం. ఫస్ట్ ఇండియన్ కాంబోడియన్ సిన్బాక్స్ ఎక్సైజ్ కమెన్స్ ఇన్ పూణే, మహారాష్ట్ర. మొట్టమొదటి ఇండో కాంబోడియన్ సిన్బాక్స్ అనేది కాంబోడియా మరియు ఇండియాలో మధ్యలో జరిగే బయలాటరల్ ఎక్సైజ్. సో సిన్బాక్స్ అనే ఎక్సర్సైజ్ అనేది పూణే, మహారాష్ట్రలో మొట్టమొదటి ఇండో కాంబోడియన్ మధ్య అయితే జరిగింది. సిన్బాక్స్ ఎవరి మధ్య జరిగే ఎక్సర్సైజ్ అంటే కాంబోడియా మరియు ఇండియా మధ్యలో జరిగే బయలాటరల్ ఎక్సర్సైజ్. ఇండియన్ ఆర్మీకి మలేషియన్ ఆర్మీకి మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ వచ్చేసరికి హరిమౌస్ ఎత్తి విన్యాసం అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు మలేషియా. ఓకే, ఇండియన్ ఆర్మీ మలేషియన్ ఆర్మీ మధ్య అయితే జరిగింది. యుఎస్ అప్రూవ్స్ $1.17 billion డీల్ ఫర్ ఇండియన్ నేవీ చాపర్ ఎక్విప్మెంట్. ఇండియన్ నేవీ చాపర్ ఎక్విప్మెంట్ కోసం యుఎస్ $1.17 billion డీల్ అయితే ఆమోదించింది. అదానీ డిఫెన్స్ డెలివర్ సెకండ్ దృష్టి 10 డ్రోన్ టు ఇండియన్ నేవీ ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సముద్ర భద్రత కోసం అదానీ డిఫెన్స్ సంస్థ రెండవ దృష్టి 10 డ్రోన్లు అయితే భారత నావికా దళానికి అందించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. Amazon has unveiled the latest innovation in generative AI, artificial intelligence, with the introduction of Nova Foundation models. నోవా ఫౌండేషన్ మోడల్స్ పరిచయంతో అమెజాన్ జనరేటివ్ ఏఐలో సరికొత్త ఆవిష్కరణ అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద ESA Probe 3 spacecraft using PSLV C-59 రాకెట్. PSLV C-59 రాకెట్ ని ఉపయోగించిన ఇస్రో ESA Probe 3 స్పేస్ క్రాఫ్ట్ ని విజయవంతంగా అయితే ప్రయోగించడం జరిగింది. Wisdom, the world's oldest known wild bird, a Laysan albatross, lays the first egg at the age of 74. మనకి ప్రపంచంలోని అత్యంత పురాతనమైన వైల్డ్ బర్డ్ ఒక లేసన్ ఆల్బట్రాస్ అనే ఈ 84 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా మనకి గుడ్డును పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ సమిట్స్, ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. చెన్నై టు హోస్ట్ వరల్డ్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ ఇన్ 2024. ఈ సంవత్సరం 2024లో వరల్డ్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ కు చెన్నై అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. 10th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో వార్ లాంచ్డ్ ఇన్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్.
10వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ అలాగే ఆరోగ్య ఎక్స్పో మీటింగ్స్ అనేవి ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ లో అయితే ప్రారంభించబడడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ నామినేటెడ్ ఇండియన్ అమెరికన్ కాష్ పటేల్ యాజ్ FBI డైరెక్టర్. డొనాల్డ్ ట్రంప్ మనకి భారతీయ అమెరికన్ అయిన కాష్ పటేల్ ని FBI డైరెక్టర్ గా నామినేట్ చేశారు. నెక్స్ట్ ముర్దు ఫెర్నాండో బికమ్ ద శ్రీలంక సెకండ్ ఫీమేల్ చీఫ్ జస్టిస్. శ్రీలంక దేశానికి సంబంధించి 2వ మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ముర్దు ఫెర్నాండో అయితే ఎన్నికయ్యారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ హ్యాస్ అనౌన్స్డ్ ద బ్రెయిన్ రూట్ యాజ్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వచ్చేసరికి బ్రెయిన్ రాట్ అనే పదాన్ని ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 గా అయితే ప్రకటించింది. చైనా ఓపెన్ ద ఫస్ట్ అట్మాస్ఫియరిక్ మానిటరింగ్ స్టేషన్ ఇన్ అంటార్క్టికా. అంటార్క్టికాలో చైనా తొలి వాతావరణ పర్యవేక్షణ కేంద్రాన్ని అయితే ప్రారంభించింది. నమీబియా ఎలక్టెడ్ ద నంది నద్వైత యాజ్ కంట్రీ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్. నమీబియా దేశం మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా నంది నద్వైతాన్ని అయితే ఎన్నిక చేయడం జరిగింది. ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, నేమ్స్ డిఫరెన్స్ గా ఉంటాయి కదా. Nepal and China have signed a Belt and Road Initiative BRI cooperation framework during the PMK శర్మ ఓలీ విజిట్ టు చైనా. మనకి ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ చైనా పర్యటన సందర్భంగా నేపాల్ మరియు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సహకారం ముసాయిదాపై అయితే సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ నోగ్జీ ఒకాంజో ఇవాళ రీఅపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ గా నోంగ్జీ ఒకాంజో ఇవాళ తిరిగి అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. యునెస్కో డిక్లేర్ వెస్ట్ బెంగాల్ ఏ టాప్ హెరిటేజ్ టూరిజం డెస్టినేషన్. యునెస్కో పశ్చిమ బెంగాల్ ను అగ్ర వారసత్వ పర్యాటక గమ్యస్థానంగా అయితే ప్రకటించింది. The Indian government has abolished the windfall tax on crude petroleum oil, petrol, diesel and aviation turbine fuel effect from November 2nd. భారత ప్రభుత్వం ముడి పెట్రోలియం ఆయిల్ గానీ గ్యాస్టోలిన్ డీజిల్ మరియు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైన విండ్ఫాల్ ట్యాక్స్ అయితే నవంబర్ 2 నుండి రద్దు చేయడం జరిగింది. ఇండియా టైగర్ పాపులేషన్ డబల్ సిన్స్ 2006 రీచెస్ ద 3682 in 2022. 2006 నుండి చూసినట్లయితే భారతదేశపు పులుల జనాభా అనేది రెండింతలు అయితే అవడం జరిగింది. 2022 నాటికి 3682కి అయితే చేరుకోవడం జరిగింది. Union Minister for Environmental, Forest and Climate Change Bhupendra Yadav officially launched the notification of Ratpani Tiger Reserve in Madhya Pradesh as India 57th Tiger Reserve. కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు మధ్యప్రదేశ్లోని రత్పాని టైగర్ రిజర్వ్ భారతదేశం యొక్క 57వ టైగర్ రిజర్వ్ గా అయితే నోటిఫికేషన్ అయితే అధికారికంగా జారీ చేయడం జరిగింది. ఓకే, ఈ రత్పాని టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్ లో 57వ ఓవరాల్ గా టైగర్ రిజర్వ్ గా అయితే నిలిచింది. ఇండియా టు చైర్ 68th సెషన్ ఆఫ్ యుఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్స్ డ్రగ్స్. నార్కోటిక్ డ్రగ్స్ పైన ఐక్యరాజ్య సమితి కమిషన్ 68వ సెషన్ కి భారతదేశం అయితే ఆతిథ్యం వహించనుంది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ ద మహాకుంభమేళా డిస్ట్రిక్ట్ ఇన్ ప్రయాగ్రాజ్ టు స్ట్రీమ్లైన్ ప్రిపరేషన్స్ ఫర్ ద 2025 కుంభమేళా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2025 కుంభమేళా సన్నాహాలను క్రమబద్ధీకరించడానికి ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఉబర్ హ్యాస్ లాంచ్డ్ ద ఏషియా ఫస్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉబర్ షికరా ఇన్ ద సికినిక్ దాల్ లేక్ ఇన్ శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఉబర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ లో సుందరమైన దాల్ సరస్సులో ఏషియాలోనే మొట్టమొదటి నీటి రవాణా సేవ ఉబర్ షికారాన్ని అయితే ప్రారంభించింది. అస్సాం బ్యాన్స్ ద బీఫ్ కన్జంప్షన్ ఇన్ హోటల్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్. అస్సాం రాష్ట్రంలో హోటళ్లు బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ వినియోగాన్ని అయితే నిషేధించింది. గూగుల్ టు లాంచ్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అయితే గూగుల్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 2024 డిసెంబర్ లో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనౌన్స్డ్ ద ఫ్రాన్స్ యాజ్ ఫోకస్ కంట్రీ. కోల్కతా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఫ్రాన్స్ దేశాన్ని ఫోకస్ కంట్రీగా ప్రకటించింది. గుజరాత్ గార్గోలాస్ రిసీవ్స్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. గుజరాత్ లోని గార్గోలాస్ వచ్చేసరికి భౌగోళిక సూచిక ట్యాగ్ ని అయితే అందుకోవడం జరిగింది. హర్యానా చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సాని ఇనాగ్రేటెడ్ ద ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ అయితే కురుక్షేత్ర హర్యానా. హర్యానాలోని కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా ఉత్సవాన్ని అయితే హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని అయితే ప్రారంభించారు. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. ఫస్ట్ డిసెంబర్ వరల్డ్ ఎయిడ్స్ డే, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ 1న జరుపుకుంటాము.
థీమ్ వచ్చేసరికి టేక్ ద రైట్స్ పాత్ మై హెల్త్ మై రైట్. 2nd డిసెంబర్న ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబలిషన్ ఆఫ్ స్లేవరీ, అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని 2nd డిసెంబర్ను జరుపుకుంటాం. 3rd డిసెంబర్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ డిసెంబర్ 3న రాజేంద్ర ప్రసాద్ గారి జయంతిని కూడా జరుపుకుంటాం. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతిగా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ గారి జయంతిని డిసెంబర్ 3న అయితే జరుపుకుంటాం. అలాగే 4 డిసెంబర్న ఇండియన్ నేవీ డేని అయితే జరుపుకోవడం జరుగుతుంది, భారత నేవీ డే. అలాగే 5 డిసెంబర్న ఇంటర్నేషనల్ వాలంటీర్ డే, అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని 5 డిసెంబర్న అయితే జరుపుకుంటాం. దీనికి డిఫరెంట్ వెబ్సైట్స్ లో డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి, అందుకే థీమ్ అనేది చేయట్లేదు, ఒకసారి మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే 7 డిసెంబర్న ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే, అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని 7 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి సేఫ్ స్కైస్ సస్టైనబుల్ ఫ్యూచర్ టుగెదర్ ఫర్ ద నెక్స్ట్ 80 years. ఇది డిసెంబర్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి టాపిక్ వైజ్ గా. సో వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు హూ ఇస్ హూ పీడిఎఫ్స్ కానీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, స్ట్రాటజీకే పీడిఎఫ్స్ కానీ కావాలంటే కనుక ప్రతిదీ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటుంది. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోండి. వెబ్సైట్ బండిల్ పీడిఎఫ్ సెషన్ లో అన్ని పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. జనవరి మంత్ లో మనకి టోటల్ గా జనవరి నుండి డిసెంబర్ దాకా ఇయర్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా టాపిక్ వైజ్ గా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనవరి ఫస్ట్ వీక్ లో అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో అనేది. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.